హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను బాబా గుడికి వచ్చాను. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. నాకైతే చాలా ఇష్టం. మేము ఎప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ ఉంటాం ఈ టెంపుల్కి వచ్చి. ఈరోజు ఎందుకు వచ్చాను అంటే, అది వీడియో తీస్తే ఎందుకు వచ్చానంటే, ఇది సంక్రాంతి ముందు రోజు వీడియో అనమాట. లోపల డెకరేషన్ చేస్తున్నారు, బాబాకి అలంకారం చేస్తున్నారు, ముగ్గులు వేస్తున్నారు. లోపల అనిత ఆంటీ అండ్ సాహితీ ఆంటీ నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను కూడా హెల్ప్ చేయడానికి వచ్చాను. చూపిస్తాను పదండి. హాయ్ ఆంటీ. అంతలోగా బాబా గుడి అంతా చూపిస్తామని వచ్చాను. ఆంటీ వాళ్ళు అయితే వేస్తున్నారు. చూపిస్తాను ఏం చేస్తున్నారు ఆంటీ వాళ్ళు అని. బాబా అయితే ఎంత కళగా ఉంటారో ఈ గుళ్ళో. ఇక్కడైతే గణేష, బాబా పాదాలు. ఈరోజైతే అంటే సంక్రాంతికి ఏం స్పెషల్ అలంకారము అంటే, బాబాకి ఒక గుడిసె వేసి మామిడాకులు కట్టి చెరుకులు, కైట్స్ ఇవన్నీ యూస్ చేసి డెకరేట్ చేస్తున్నాం అన్నమాట బాబాకి. నాకైతే చాలా నచ్చింది. బాగుంటుంది. ఇవన్నీ చూపించేసి నెక్స్ట్ ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆంటీ వాళ్ళకి హెల్ప్ చేద్దాం. చాలా టైం పట్టింది ఇవన్నీ చేయడానికైతే. ముగ్గు వేయడానికి చాలా టైం పట్టింది. ఇక్కడ సాహితీ ఆంటీ అయితే దాండియా గర్ల్ని వేస్తున్నారు. అదే ఒక లేడీ దాండియా ఆడుతున్నట్లు. మేమైతే జస్ట్ నేనైతే కలర్స్ ఫిల్ చేసుకుంటూ వచ్చానంతే. ఇదైతే మాకు బ్లాక్ కలర్ చిక్కలేదు, అందుకే బొగ్గుల్ని పౌడర్ చేసి హెయిర్కి వేసాము. చాలా కరెక్ట్గా సెట్ అయిందనమాట. ఇక్కడైతే నేను ఏ వీడియోస్లోనూ కనిపించలేదు, ఎందుకంటే నేనే వీడియోస్ తీస్తూ ఉంటాను కదా, నేను కనిపించలేదన్నమాట. ఇక్కడైతే అనిత ఆంటీ ఉన్నారు కాబట్టి ఆంటీ వీడియో తీశారు నేను వేస్తున్నప్పుడు. చాలా నచ్చింది నాకు ఈ లేడీ వేసుకున్న నెక్లెస్, ఇయర్ రింగ్స్, తర్వాత తల్లో ఫ్లవర్స్ పెట్టాం కదా, అవి చాలా బాగా కుదిరాయి అన్నమాట కదా. ఫ్లవర్స్, ఇయర్ రింగ్స్, నెక్లెస్ అంతా చాలా బాగుండింది. ఆంటీ చాలా బాగా వేశారు కూడా. అటుపక్క అయితే ఆంటీ ఇంకా ఆవుని, చెరుకు, కుండలు అన్నీ వేస్తున్నారు. మేము మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. నేనైతే అవుట్లైన్ వేస్తారు కదండి ఆంటీ అని అడుగుతున్నాను, ఎందుకంటే ఫినిషింగ్ సరిగ్గా రాలేదన్నమాట. అందుకే ఆంటీని వేయమని చెప్తున్నాను మళ్ళీ. అదే చున్నీకి ఏ కలర్ వేయాలి అని అడిగాను. రెడ్ అని చెప్పారు ఆంటీ. వేస్తూ ఉన్నాను అనమాట. చేత్తో ఇలా వేస్తే లేట్ అవుతుంది. మామూలుగా అయితే పక్కన అనిత ఆంటీ అయితే అదేమి టీ వడగట్టే దాంతో వేస్తున్నారనమాట. అవి రెండే ఉన్నాయి, అందుకే నేను చేత్తో వేస్తున్నాను. బట్ నాకు చేత్తో వేయడం చాలా నచ్చింది అనమాట, ఎందుకంటే ముగ్గు వేయడం రాదు కదా, ప్రాక్టీస్ అవుతుందని వేస్తున్నాను అనమాట. చేత్తో ఎంజాయ్ చేస్తాను, చేత్తో వేస్తూ ఎంజాయ్ చేస్తాను అనమాట.
మేము ఇదంతా ఆఫ్టర్నూన్ వేసామన్నమాట. ఆ రోజు ఈవినింగ్ గణేష్ అది పూజ ఉండింది. స్వామి వచ్చి పూజ చేస్తారు, వర్క్ ఉందంట స్వామి అందుకే రాలేదు అని చెప్తున్నారు ఆంటీ. గణేష పూజ కూడా నేను వీడియో తీశాను, బట్ మిస్ అయిపోయింది వీడియో, నేను పెట్టలేకపోయాను. చాలా బాగా జరుగుతుంది గణేష పూజ. అదే చెప్పాను కదా, ఆంటీ అక్కడ టీ వడగట్టే దాంతో వేస్తున్నారనమాట. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అది. లెహెంగాకైతే బ్లూ సెలెక్ట్ చేసాము, చున్నీకైతే రెడ్ సెలెక్ట్ చేసాము. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వేస్తున్నాం చున్నీ. ఆంటీ ఇక్కడ పాట్ వేసేసి వెళ్ళిపోయారనమాట. నేను దానికి ఫిల్ చేయడానికి వచ్చాను. దీనికైతే ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ చేసామన్నమాట. బ్రిక్ కలర్ చిక్కలేదు, అందుకేదో అడ్జస్ట్ చేసాము, బట్ ఫైనల్గా అయితే బాగా వచ్చింది. ఇక్కడైతే బ్యాంగిల్స్ వేస్తున్నాము. బ్యాంగిల్స్కి వచ్చి డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది, కలర్స్ కాంబినేషన్ కూడా బాగుంది, పింక్ అండ్ బ్లూ కలర్. డిజైన్స్ అయితే అంత సింపుల్ డిజైన్స్ వేసేసాం త్వరగా అయిపోతుందని, కానీ అదే చాలా లుక్ వచ్చింది. చూపిస్తాను మీకు. ఇప్పుడు స్కెచ్ పెన్తో వేస్తున్నాం అనమాట. ఈజీగా అలా తిప్పుకుంటూ వెళ్ళిపోయాము. ఇదైతే నేనే వేస్తున్నాను అనమాట. బ్యాంగిల్స్ కూడా ఇలానే వేద్దాము అని చెప్పి వేస్తున్నాను నేను. ఇది వేసిన తర్వాత లెహెంగా కూడా ఇదే డిజైన్ అయితే ఈజీగానూ అయిపోతుంది, చూడ్డానికి కూడా బాగుంటుందని ఇదే వేసామన్నమాట. చూడండి, జస్ట్ ఇలా స్కెచ్ పెన్తో తిప్పేస్తూ వెళ్ళిపోయాను. ఫ్లవర్స్ కూడా కొంచెం అలాగే అనమాట. ఇదైతే లెహెంగా బార్డర్ అనమాట, దీనికి ఇలాగే ప్లాన్ చేసాం. కింద ఎల్లో అండ్ పింక్ కలర్ మిక్స్ చేసి వేసామన్నమాట. కొంచెం మల్టీ కలర్గా కనిపిస్తుంది, బట్ వీడియోలో సరిగ్గా కనిపించలేదు. ఇక్కడైతే పింక్ కలర్ వేసామన్నమాట. బ్లూ కలర్ పైన పింక్ కలర్ వేసి 3 డాట్స్గా పెట్టి సేమ్ అలాగే రౌండ్స్గా స్కెచ్ పెన్తో వేసేసాము. ఇక్కడైతే మేము ముగ్గురు ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. అందుకే అనిత ఆంటీ అంటున్నారు ఇంకా రాత్రి వరకు ఇక్కడ ఉండిపోతే బాగుంటుందని. అందుకే నన్ను శివరాత్రికి ఎప్పుడైనా ప్లాన్ చేయండి, రాత్రంతా ముగ్గులు పోటీ పెట్టుకొని ఎంజాయ్ చేయండి మీరు అందరూ అంటున్నాను నేను. ఇక్కడైతే ఫ్లవర్స్ చుట్టూ డాట్స్ పెట్టేశారు ఆంటీ. ఆ డాట్స్లో ముగ్గు పిండి వేసి దాన్ని కూడా ఇట్లా స్కెచ్ పెన్తో రౌండ్స్గా వేసేస్తే ఫ్లవర్స్ లాగా చాలా బాగా కుదిరింది. ఆంటీ అయితే అడుగుతున్నారు ఊర్లో అమ్మవారి గుడి, కంజక అమ్మవారి గుడి ఉందా అని. లేదంటే అందుకే కలశాలు పెట్టి ఫ్రైడే పూజ చేస్తారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రైడే ఒక్కొక్కరి ఇంట్లో అని చెప్తున్నాను. ఇది ఫైనల్ లుక్ దాండియా గల్ అనమాట. ఇంకా ఉంది, చూపిస్తున్నాను అంతే. ఇంకా డ్రెస్కి డిజైన్ చేయాలన్నమాట, ఇంకా ఉంది కొంచెం. వాళ్ళే అనమాట సాహితీ ఆంటీ, అంటే బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా వాళ్ళు. బాబాకి డెకరేట్ చేయడానికి వెళ్ళారనమాట. ఇప్పుడు ఇంతసేపు ముగ్గులు వేస్తున్నారు. ఇప్పుడే బాబాకి అలంకారం కోసం వెళ్ళారు అక్కడికి. ఈ గుళ్ళో అసలు ఒక్క ఫెస్టివల్కి కూడా ఒక్క స్పెషల్ డేస్ కూడా మిస్ చేయరనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. బాబాకి అలంకారం అయితే చాలా బాగుంటుంది, ఒక్కటి కూడా మిస్ చేయరనమాట.
ముగ్గు అయితే అయిపోవచ్చింది. అక్కడ బాబాని కూడా అలంకారం చేస్తున్నారనమాట. ఇక్కడైతే నో స్ట్రింగ్ పెట్టడం మర్చిపోయాం, అందుకే నో స్ట్రింగ్ పెడుతున్నాం ఇప్పుడు. ఇక్కడైతే ఆవు కూడా రెడీ అయిపోవచ్చిందనమాట. ఎంత బాగా కుదిరిందో ఆవు. బాబాకి గుడిసె రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ లేడీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఫస్ట్ అనిత ఆంటీ, సెకండ్ ప్లేస్లో సాహితి ఆంటీ ఉన్నారు. ఇక్కడైతే నేనున్నాను. వీడియో అయితే అనిత ఆంటీ వాళ్ళ హస్బెండ్ నేను తీస్తాను అని చెప్పి తీస్తున్నారనమాట. నిజంగా అసలు అన్నీ ఎంత బాగా కుదిరాయో తెలుసా. ఆ రోజు చాలా హ్యాపీ అయిపోయింది. అంత కష్టపడ్డారా ఆంటీ వాళ్ళు, కరెక్ట్గా కుదిరిపోయాయి అన్ని టైంకి. మొత్తానికి బాబా అలంకారం కూడా అయిపోయింది. ఫైనల్ లుక్ బాబా అలంకారం అయితే ఇదే. చాలా బాగా కుదిరింది, నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడైతే మా అత్త పిన్ని వాళ్ళ పిల్లలు అనమాట, హైదరాబాద్లో ఉంటారు. భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ. ఇక్కడ వచ్చి మా సిస్టర్ ఖుషి అనమాట. చిన్నపిల్లలందరూ వీధిలో ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరూ మజా చేస్తున్నారు, భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. చాలా ఎంజాయ్ చేశారు. అసలు ఎంత బాగా అందరూ 5 o'clockకే లేచి 4 o'clockకే లేచి భోగి సెలబ్రేట్ చేసుకున్నారనమాట. నైట్ చెప్పేసి పడుకుందనమాట మమ్మీకి డాడీకి, మార్నింగ్ నన్ను ఖచ్చితంగా లేపియాలి, మిస్ చేయకూడదు, నా ఫ్రెండ్స్తో నేను భోగి సెలబ్రేట్ చేసుకోవాలి అని. ఎంతో ఖుషి అయిపోయారు అందరూ. ఇక్కడైతే మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాం అనమాట ముగ్గు వేయడంలో. మా మమ్మీ ముగ్గు వేస్తుంటే నేను మా చెల్లెలు సింధు కలర్స్ ఫిల్ చేస్తూ వచ్చామన్నమాట. ఇక్కడ పక్కన మా చెల్లెలు ఖుషి అయితే అడుగుతూ ఉంది, నేను వేస్తాను అని. మమ్మీ చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్ వేద్దులే, నువ్వు పెద్ద పాప అయిపోతావు అని. ఏమనలేదు పాపం, ఓకే చెప్పి వెళ్ళిపోయింది. ఇక్కడైతే మా డాడీ వీడియో తీస్తున్నారనమాట. నేను మా చెల్లెలు సింధు వేస్తుంటే ఖుషికి నిద్ర వస్తుంది అని లోపలికి వెళ్ళిపోయింది పడుకోవడానికి. బాగా కుదిరింది ముగ్గు. మా చెల్లెలు సెలెక్ట్ చేసింది అనమాట. ఇదే ఫైనల్ లుక్ అనమాట. ఇక్కడైతే నా ఫ్రెండ్ బిందు ముగ్గు వేస్తుంది, వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తుంది అనమాట. నేను వీడియో తీస్తున్నట్లు తెలీదు, ఫోటో తీస్తున్నాను అనుకుంది. ఇక్కడైతే నా ఫ్రెండ్ అఖిల అండ్ వాళ్ళ సిస్టర్ అర్పిత ఇద్దరు కలిసి వేస్తున్నారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ముగ్గు. హాయ్, హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో తీసి చాలా రోజులు అయిపోయింది. సంక్రాంతి బిఫోర్ డే తీశాను, బట్ అప్లోడ్ చేయడం అయితే లేట్ అయిపోయింది. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.